ఈసారి 19లో ఓడిపోయినప్పుడు 40% వచ్చింది. కాబట్టి ఎవరో నిలబడే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదని నేను ఇంకోసారి నేను స్పష్టంగా మీకు చెప్పదలుచుకున్నాను. ఈ సంఘటనలన్నీ ఎవరో కూడా కాదు అన్నది జనసేన అని, మీ భాగస్వామ్య పక్ష అధినేత. అదే ఎవరన్నా ఈ సంఘటనలన్నీ ఎందుకు చెప్తున్నారంటే, మేము 3 ఎమ్మెల్సీలు గెలిచిన, ఇన్ని త్యాగాలు చేసిన, ఇంతమంది కార్యకర్తలు చనిపోయిన, వందలాది మంది కార్యకర్తలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఊళ్ళు ఖాళీ చేసి వచ్చి నిలబడినటువంటి సందర్భం ఉంది. మా నాయకుడు గట్టిగా నిలబడ్డాడు. మా యువ నాయకుడు పాదయాత్ర చేసి రాష్ట్రంలో మొత్తం యువతనంతా కూడా ఆకర్షించాడు. మేము జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నియంత్రి, ఒక దుర్మార్గుడిని, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నటువంటి వాడిని ఓడించడానికి మేము పొత్తులు పెట్టుకున్నాం. గెలిచాం, అందరం కూడా గెలిచాం. 164 సీట్లు వచ్చినాయి.